సార్ నమస్తే అండి. ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే పథకాల విషయంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుని ఇవ్వడం చూసాము. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే కొంతమంది నాయకులు పేరు ఏదైతే దేశానికి కోసం పనిచేసిన నాయకుల విషయంలో వీళ్ళందరి పేర్లు చేర్చడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు లోకేష్ గారిని కూడా విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. పథకాలు ఒకరివి, షోకులన్నీ లోకేష్వి, స్టిక్కర్ల ప్రభుత్వం మీది అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు 2024లో కూటమి ప్రభుత్వం రావడంతోనే మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ కూటమి గెలుపు ఖాయమైందనగానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాదు, దగ్గర దేశంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ హర్షించి ఒక దీపావళి పండగలా చేసుకున్నారు. ఎందుకంటే దుర్మార్గుడు పరిపాలన పోయి ప్రజా పరిపాలన వస్తుందన్న ఉద్దేశంతో పండగలా చేసుకున్నారు. ఇవాళ స్టిక్కర్ల ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రలాపంలో వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు కూడా వేరే రకాలుగా అంటున్నారు. కానీ ఆ రోజు ఒక పాస్బుక్ స్టార్ట్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ప్లాస్టిక్ అద్దురాళ్ళ మీద కూడా ఫోటోలు వేసుకొని స్టిక్కర్ల ప్రభుత్వంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అతని యొక్క స్టిక్కర్ల పాలనతో పాటు అతని పేరు ఒక పిచ్చి, ఆ పేరు నా పేరు ప్రతి దాంట్లో కూడా వినపడాలన్న ఒక పిచ్చితో అతను జగనన్న అనేది ప్రతి పథకానికి కూడా జగనన్న పథకం అని పెట్టుకున్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక అతను పెట్టి తల్లికి వందనం, తల్లిని గౌరవించాలనే ఒక స్కూల్కి వెళ్ళే పిల్లల యొక్క తల్లిని గౌరవించాలని తల్లికి వందనం అని పేరు పెట్టాను. అలాగే జగనన్న విద్యా కానుకన్న పథకానికి మొట్టమొదటి ఒక టీచర్గా ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే ప్రతిభకు సంబంధించి మన దేశం మొత్తంలో కూడా అబ్దుల్ కలాంను మించిన వాళ్ళు ఎవరు లేరు దేశంలో ప్రస్తుతానికి. ఆయన యొక్క ప్రతిభ పురస్కారాలకు సంబంధించి అబ్దుల్ కలాం యొక్క పేరుని పెట్టడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంఘ సంస్కర్త అయిన డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడం. ప్రతి ఒక్కటి కూడా సంఘ సంస్కర్తలు దేశానికి సేవ చేసిన వాళ్ళ పేర్లే పెట్టాం. కానీ 16 నెలలు జైల్లో చెప్పకూడి తినొచ్చిన అతని పేర్లు తీసేసి సంఘ సంస్కర్తలు దేశానికి సేవ చేసిన పేర్లే పెట్టాం. కూటమి ప్రభుత్వం పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోకుండా ఆయన అధికారం ఆల్రెడీ 5 సంవత్సరాల్లో కూడా అధికారం మతంతో ఎట్టబడితే అట్ట మాట్లాడి అధికారానికి అలవాటు పడి అధికారం పోయే వాళ్ళకి పిచ్చి ఎక్కి నెలన్నర కూడా అధికారం లేకుండా ఉండలేక మతి భ్రమించి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రలాపన చేసి ఇవాళ లోకేష్ గారు నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గం పుట్టిన కాడి నుంచి కూడా 91,000 మెజారిటీ, అంటే ఇప్పుడు నాకు తెలిసి నా 40 ఇయర్స్ అబౌవ్ దగ్గర 20-30 వేలు మెజార్టీ కంటే గెలిచిన వాళ్ళు లేరు. కానీ లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో 91,000 పైన మెజార్టీతో గెలిచాడు. లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు. ఆయన యొక్క సమర్థతని ఆయన చేసే సేవా గుణాన్ని గుర్తించారు. కాబట్టి ఇవాళ మంగళగిరి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అది ఒకటి గుర్తుంచుకోండి. వైసీపీ నాయకులకు మరీ చెబుతున్నాం, ఎప్పటికైనా మీ బుద్ధులు మార్చుకొని ప్రభుత్వం మీకు విధానపర నిర్ణయాలలో ఏమైనా తప్పులు జరిగితే విమర్శించండి, దానికి సమాధానం చెబుతారు గవర్నమెంట్ వాళ్ళు, మంత్రులు కానీ సీఎం గారు కానీ సమాధానాలు చెబుతారు. కానీ ఆ లోకేష్ గారికి స్టిక్కర్లు ఇవన్నీ పిచ్చి ప్రలాపనలు చేస్తే మాత్రం మీకు ఇప్పుడు వచ్చిన ఈ 11 సీట్లైనా వచ్చినాయి, రాబోయే రోజుల్లో 0 అవిద్ది. స్టిక్కర్లు ఎవరు మీకు ప్రతి ఒక్క ఇంటికి కూడా జగనన్నే రౌండ్ స్టిక్కర్లు వేసుకుంది. మీరు స్టిక్కర్ల ప్రభుత్వం మీది, పనిచేసే ప్రభుత్వం ఈ కూటమిది. అది ఒకటి గుర్తుంచుకోమని చెబుతున్నా.